నమస్తే. ఆదోని నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో ఏం జరుగుతుంది? సడన్గా మంత్రి నారా లోకేష్ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు పర్యటన వెనుకున్న ఆంతర్యం ఏమిటి? ముఖ్యంగా టీడీపీ పార్టీ కార్యకర్తలతోనే సమావేశం ఏర్పాటు చేయడం వెనుకున్న రహస్యం ఏంటి? ముఖ్యంగా ఆదోని టీడీపీ విషయానికి వస్తే అక్కడ 4 కుంపట్లున్నాయి. అంటే 4 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నారా లోకేష్ టీడీపీ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత పోరును చెక్ పెట్టేందుకు ఆదోనికి వచ్చారని మనకు అందుతున్న సమాచారం. ముఖ్యంగా టీడీపీ పార్టీలో 2 సంవత్సరాలుగా నువ్వా నేనా అంటూ 4 వ్యక్తులు పోటీ పడుతున్నారు. 1 భాస్కర్ రెడ్డి, 2 మీనాక్షి నాయుడు, 3 ఉమాపతి నాయుడు, 4 గుడిసె కృష్ణమ్మ. ఈ 4 వ్యక్తులు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కావాలని ఎవరికి వారే వాళ్ళకు తెలిసిన అధినాయకత్వంతో వాళ్ళకున్న పరిచయాలతో రికమెండేషన్లు పెట్టేసుకున్నారు. అందులో భాగంగా నారా లోకేష్ పర్యటన చేస్తున్నారంటూ మనకు అందుతున్న సమాచారం. ముఖ్యంగా 2024 ఎన్నికల్లోన ఈ కూటమిలో భాగంగా, ఈ పొత్తులో భాగంగా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఆదోనిలో బీఫామ్ తగ్గింది. ఆయన ఆ పార్టీ నుంచి గెలుపొందాడు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా డాక్టర్ వాల్మీకి పార్థసారథి కొనసాగుతున్నారు. టీడీపీ పార్టీలో ఇన్ఛార్జ్ ఎవరు? ఇటు మీనాక్షి నాయుడు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అటు గుడిసె కృష్ణమ్మ ఈసారి నమదే అంటూ పోటీ చేస్తుంది. అలాగే భాస్కర్ రెడ్డి ఎలాగైనా చేజిక్కించుకోవాలని ముందంజలో ఉన్నాడు. ఉమాపతి నాయుడు ఈసారి తానే కైవసం చేసుకుంటానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 4 వ్యక్తులు ఎవరికి వారే అంచనాలతో పోటీ పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆదోని నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ పార్టీలోన 4 కుంపట్లు ఉండడం వల్ల ససేమిరా అంటున్నారు. తమ వర్గం అంటూ, తమ వర్గం అంటూ, తమ వర్గం అంటూ, తమ వర్గం అంటూ. మరి బాధ్యతలు ఎవరికి అప్పచెప్పబోతుంది అధిష్టానం అన్నది క్లారిటీ రాబోతుంది. నారా లోకేష్ ఈ సమావేశంలో ఇన్ఛార్జిని ప్రకటించే అవకాశం ఉందని స్పష్టత వస్తుంది. ముఖ్యంగా టీడీపీ పార్టీ ప్రధానంగా అక్కడ వీక్ అవడానికి కారణం 60-40 అనే అంచనాలు గతంలో నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మరి ఈ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ పార్టీకి బలమైన నాయకుడు కావాలి, నాయకత్వం కావాలని అధిష్టానం ఆలోచిస్తుంది. ముఖ్యంగా భాస్కర్ రెడ్డి తనకి ఇన్ఛార్జ్ బాధ్యతలను కావాలంటూ ఇప్పటికే పెట్టేసుకున్నాడు. తనకు తెలిసిన పెద్దల ద్వారా అధిష్టానానికి మొరపెట్టేసుకున్నాడు. గతం నుంచి నేను పార్టీని అంటపట్టుకొని ఉన్నానంటూ, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డానంటూ, పార్టీలో సీనియర్ నేనేనంటూ మీనాక్షి నాయుడు సైతం అధిష్టానంతో తన యొక్క బాధని వెలగక్కున్నాడు. ఇప్పటికైనా ఆదోని నియోజకవర్గ బాధ్యతలను తనకు అప్పగించాలని గుడిసె కృష్ణమ్మ కూడా కోరుకుంటుంది. అలాగే ఉమాపతి నాయుడు సైతం నాకేం తక్కువ, ఈ ఆదోని నియోజకవర్గంలో టీడీపీ పార్టీని ముందుంటూ నడిపిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తూ అధిష్టానానికి విన్నవించుకున్నాడు. సరే, గుడిసె కృష్ణమ్మకి ఇప్పటికే టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా ఆమెకు బాధ్యతలు కల్పించినా సరే నాకేం తక్కువ, మడకశిరలో ఎంఎస్ రాజు గారికి ఎమ్మెల్యే పదవి ఉంది, టీటీడీ బోర్డు మెంబర్ సభ్యులుగా ఉన్నారు, అలాగే టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా ఉన్నారు. ఇలా 4 పదవులు ఉన్నా సరే ఆయనకు ఉన్నాయి. మరి నాకు కూడా అధ్యక్షురాలతో పాటు స్థానికంగా ఇన్ఛార్జ్ పదవులు అప్పచెప్పాలని ఆమె అధిష్టానానికి వినవించుకున్నారు. సరే, ఇటు సీనియర్ ముఖ్య నేత అయినటువంటి మీనాక్షి నాయుడు సైతం ఆదోని నియోజకవర్గంలో మంచి పట్టుందని మనకు అందుతున్న సమాచారం.
అలాగే గుడిసె కృష్ణమ్మకు కూడా పట్టు కోల్పోకోకుండా పట్టును నిలుపుకుంటుందని, ఆమెకు సైతం మంచి ఫాలోయింగ్ ఉందని అక్కడ తెలుస్తుంది. మరి 4 వ్యూహాలు ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా భాస్కర్ రెడ్డి, ఇటు ఉమాపతి నాయుడు, సీనియర్ మోస్ట్ మీనాక్షి నాయుడు, ఈమె గుడిసె కృష్ణమ్మ కూడా పార్టీలో సీనియర్ నాయకురాలు. 4 వ్యక్తుల్లో టీడీపీ ఇన్ఛార్జిగా మంత్రి నారా లోకేష్ ఎవరిని ప్రకటించబోతున్నారు?